ఈ రోజు ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది। ఈ భేటీకి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, దామోదర రాజనరసింహ హాజరయ్యారు। ముఖ్యంగా ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం, కేబినెట్ విస్తరణ, ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవుల భర్తీపై ప్రధానంగా చర్చ జరిగింది। ఎస్ఐఆర్తో పాటు పలు కీలక అంశాలను ఈ సమావేశంలో చర్చించారు। దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు। ఢిల్లీలోని ఇందిరా భవన్లో కాంగ్రెస్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం కూడా జరుగుతుంది। ఈ యొక్క సమావేశం మీనాక్షి నటరాజన్ అధ్యక్షతలోనే ఈ యొక్క సమావేశం జరుగుతుంది। ముఖ్యంగా ఈ యొక్క సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇటు తెలంగాణ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్తో పాటు మంత్రి సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ యొక్క సమావేశంలో కూడా పాల్గొనడం జరిగింది। ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులకు సంబంధించినటువంటి అంశాలపైనే కీలకంగా వీరు చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి। మరోవైపు ఎస్ఐఆర్ సంబంధించినటువంటి విషయాలు, ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందనే అంశాలపై కూడా వీరు సుదీర్ఘంగా చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి। ఎందుకంటే రాష్ట్రంలో ఇటీవల ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులకు సంబంధించినటువంటి అంశాలు, ఇటు ప్రభుత్వానికి, ఇటు పార్టీకి సంబంధించినటువంటి సమన్వయం, ఇటు ప్రభుత్వ పథకాలు ఏ విధంగా ప్రజలకి అందుతున్నాయి, ఏ విధంగా ప్రజల ముందుకి తీసుకెళ్తున్నారో, ఎలా ఉందనే అంశాలపై కూడా వీరు సుదీర్ఘంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి। కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్ని ఇంకా బలోపేతం చేస్తూ ప్రజల ముందుకు వెళ్ళేటువంటి విధంగా అనేక ప్రయత్నాలు కూడా చేస్తున్నారు। ఎందుకంటే అన్ని రాష్ట్రాల కోఆర్డినేషన్ కమిటీతోటి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సమావేశం అవుతున్నటువంటి పరిస్థితులకు ఉంది। కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేషన్ సంబంధించినటువంటి ఈ యొక్క సమావేశం కూడా జరుగుతుంది। ప్రస్తుతం మనం ఇందిరాభవన్ దగ్గర ఉన్నాము। ప్రస్తుతం మనం ఇందిరాభవన్ దగ్గర చూడొచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు। ముఖ్యంగా ఈ యొక్క సమావేశంలో కూడా వారు పాల్గొన్నటువంటి పరిస్థితి నెలకొంది। ఎస్ఐఆర్ సంబంధించినటువంటి అంశాలపైన కీలకంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి। బూత్ లెవెల్ ఏజెంట్ల పనితీరు, దాంతోపాటు అర్హులైనటువంటి ఓటర్ల పేర్లు తొలగించకుండా చర్యలు చేపట్టాలనే అంశాలపై కూడా వీరు చర్చిస్తున్నారు। జిల్లా వారి పురోగతి, ఈ అన్ని అంశాలపై కూడా సమీక్ష కూడా జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది। అయితే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంపై ప్రత్యేక సమీక్ష గడువులోపు కార్యక్రమాన్ని కూడా వేగవంతం చేసేటువంటి అంశాలపై కూడా ఒక వ్యూహంతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా మీనాక్షి నటరాజన్ వారికి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి। మరోవైపు అంతర్గత విభేదాలకు సంబంధించినటువంటి అంశాలు, అంటే కాంగ్రెస్ పార్టీలో ఇటీవల జరిగినటువంటి అంతర్గత సంబంధించినటువంటి అంశాలు, ఆ లోపల ఉన్నటువంటి ఆ సమన్వయం, ఏ విధంగా ప్రజల ముందుకు వెళ్ళాలి, పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు కావచ్చు, కొత్తగా పార్టీలోకి చేరినటువంటి నేతల మధ్యలో ఉన్నటువంటి ఆ విభేదాలు, ఏ విధంగా కలిసి ముందుకు వెళ్ళిన అంశాలు, నాయకుల మధ్య సమన్వయ లోపాలకు సంబంధించినటువంటి అంశాలు, ఇటు ఫిర్యాదులు పూర్తి స్థాయిలో పరిష్కరించేటువంటి అంశాలపైనే ఈ కసరత్తు కూడా జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది। ఇది దాదాపు 3-4 గంటల పాటు కూడా ఈ యొక్క సమావేశం కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది। మరోవైపు సంస్థాగత బలోపేతం సంబంధించినటువంటి అంశాలు, ఆ సంఘటన సృజన అభియాన్ పురోగతి, దాంతోపాటు బూత్ మండల స్థాయి జిల్లా కమిటీల సంబంధించినటువంటి విషయాలతో పాటు స్థానిక సంస్థాగత ఎన్నికల సన్నద్ధత సంబంధించినటువంటి విషయాలపైన వీరు కీలకంగా కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది। కాబట్టి వచ్చేటువంటి లోకల్ బాడీ సంబంధించినటువంటి ఎన్నికలు, వీటిపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం ఏ విధంగా చేయాలనే అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది। అయితే ఈరోజు జరిగేటువంటి ఈ యొక్క సమావేశంలో మాత్రం కీలకమైనటువంటి ఎజెండా, 2 ఎజెండాస్ ఉన్నాయి। ఒకటి ఎస్ఐఆర్ సంబంధించినటువంటి అంశాలు, మరోవైపు నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలు, కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా మీనాక్షి నటరాజన్ కూడా చెప్పేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నాయి। నవీన్।